పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని పిలిచి ఇక్కడ సన్మానించుకోవాలని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని దేశాల్లో కంటే మన భారతదేశంలో మహిళల్ని ఎక్కువగా గౌరవించుకుంటాం. మహిళని మన భారతదేశంలో గౌరవించినటువంటి ప్రదేశం లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళని ఎక్కువగా మనం పూజిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. వారు లేనిదే మనం లేము. ప్రపంచంలో మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదు. కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా గమనించుకొని ఈనాడు మహిళ అన్ని రంగాల్లో కూడా అత్యధిక శక్తివంతమైనటువంటిది 50% మహిళ మన మధ్యలో ఉంది. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళ లేని రంగం లేదు. ప్రతి రంగంలో కూడా మహిళ యొక్క ప్రాధాన్యత చాటుకుంటూ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళు చాటుకుంటూ మరి అత్యధిక ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటున్నటువంటి మహిళల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ముందు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మహిళలు ఎంతో భక్తులు చేసేటువంటి శివరాత్రి కూడా పురస్కరించుకొని మీరు అందరూ రావడం సంతోషం. మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఒకటే పదం చెప్తాను నేను, మీరు లేకుంటే ప్రపంచం లేదు. సరే, ప్రపంచ సంగతి దేవుడు గారు ఇల్లు లేదనుకున్నారు. ఎందుకంటే ఒక్కరోజు 1 గంట ఇంటి దగ్గర లేకుంటే నైట్ పూట లైట్ వేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి మీకైతే అదే పరిస్థితి, లైట్ కూడా వేయలేము. అంటే జనరల్గా ఎందుకంటే మనం పొద్దున్నాక జెంట్స్ ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా ఇంటిలో ఉన్నటువంటి పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా భారం మోస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కడుపులో పెట్టుకొని భర్తని అదేవిధంగా తండ్రిని అందరినీ కూడా కడుపులు పెట్టుకుని చూసుకుంటున్నటువంటి సోదరి మనులకి శుభాకాంక్షలు తెలిపేటువంటి సందర్భం రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులతోటి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇప్పటికే మహిళా మనులు ఎన్నో రంగాల్లో ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉన్నారు. ఆ విధంగా కూడా సమాజం మారిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈ మారినటువంటి సమాజంలో మీరు ఎంతో ఉన్నతమైనటువంటి, ఎందుకంటే ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదిగే విధంగా దేవుడి ఆశీస్సులని చెప్పేసి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత సంతోషంగా మరి మహిళలు మరియు సోదరులు కూడా అందరి మధ్యలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి గతంలోనైతే మహిళలు ఏదైతే ఉన్నారో మరి మహిళల్ని చూసి పెద్దవాళ్ళు ఇంటిని సరిదిద్దాలే, వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గుర్తించేవాళ్ళు. అలాంటిది కాకుండా ఇప్పుడు మహిళలు ఏదైతే విద్యావంతులైనారో వారిని సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా కూడా జరుగుతుంది. మహిళ యొక్క శక్తిని మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు విద్యావంతులైతే మహిళలు ఇంటితో పాటు ఇంటి పక్కన ఉన్నటువంటి పరిసరాలను, అదేవిధంగా ఇంకా సామాజికంగా కూడా మన సమాజాన్ని అభివృద్ధి చెందే విధంగా మహిళలు చేయగలుగుతారు. ఇవన్నీ కూడా మన మహిళల యొక్క శక్తివంతము అందరూ కూడా మన పెద్దవాళ్ళు యోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తూ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తారీఖునే ఎందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే, ఆ రోజుల్లో రష్యాలో ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రజలు 15,000 మంది ముందుకు వచ్చి మాకు స్వాతంత్ర్యం కావాలి, మాకు పని గడియలు పెంచాలి, మేము ఈ పని ఒత్తిడితో పని గడియలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ ఒత్తిడి నుంచి మాకు విడుదల కలగాలి అనేసి కొన్ని వేల మంది ప్రజలు 1,500 మంది బయటకు వచ్చి ధర్నాలు, దాడులు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చినారు. అప్పుడు జారీ క్లోటన్ అనే అధ్యక్షతన ఒక మహిళా అధ్యక్షత వహించి ఈ మహిళల కోసం పోరాడినందుకు మార్చి 2009న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. వారు చేసిన త్యాగాలు, వారు చేసిన దాడుల వల్లనే మనం ఇంత స్వాతంత్రంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండటానికి కారకులైనారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఎవరంటే సరోజినీ నాయుడు గారు. మొట్టమొదటిసారిగా తన ద్వారానే మనకు భారతదేశంలో అంతర్జాతీయ మహిళా
దినోత్సవాన్ని జరుపుకోవడానికి అధికారంలోకి వచ్చింది. మహిళలం లేచింది మహిళా లోకం అనేటువంటి దానికి గతంలో కంటే ఈసారి చాలా బాగా కనిపిస్తున్నాము, ఉత్సాహంగా కనిపిస్తున్నాం. కారణం మన సోనియా. వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు గతంలో ఏమో గాని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛతోని మనము ఏదో సాధించేసాము అనేటువంటి ధీమా, ధైర్యం అన్నీ కూడా మనలో వచ్చేసాయి. ఆ యొక్క ఇన్స్పిరేషన్ అయినటువంటి సోనియా గాంధీ గారికి మనందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేకాకుండా ఒకప్పుడు మన సిస్టర్ గారు చెప్పారు, 1910లో అమెరికాలో ఈ రాజకీయాలు లేవు, మహిళలకి సమాన హక్కులు లేవు, అసలు ఏదీ లేదు, వంటింటికి ఆక్యుపై అయిపోయి ఉన్నాము. అలాంటి దాంట్లో సమానత్వము, స్వేచ్ఛ కావాలి అనేటువంటి దృక్పథంతో మొట్టమొదటిగా ప్రవేశపెట్టబడినటువంటి హక్కుల కోసం 1910లో మనకి ఆమోద ముద్రతో, ప్రభుత్వ ఆమోద ముద్రతో 5 దేశాల నుంచి కూడాను ఈ మహిళా దినోత్సవం అంతర్జాతీయ పరంగా ముందుకు రావడం జరిగింది.